దేవునిగా మనమందరం కూడా దేవుని యొక్క సందేశం విశ్వాసం గురించి మనం వినబోతున్నాం. అదేంటి బ్రదర్ విశ్వాసం మీరు కొత్తగా మళ్ళీ చెప్తున్నారు, మాకేదో లేనట్టు, మాకేదో తెలియనట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవుడికి విశ్వాసము అన్నది వీ షుడ్ హ్యావ్, ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఎవ్రీబడి, క్రైస్తవులు కాకపోయినా యేసును నమ్ముకున్న వారందరూ కూడా విశ్వాసం కలిగే ఉండాలి. కానీ నా మాటలు జాగ్రత్తగా వినండి. ఆనా ఇద్దరు దేకో, ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి క్రైస్తవుడిని ప్రత్యేకించి మీరు అడగండి, మనం ఉండలేం. నేను బోధకుల నుంచి, స్తుతి ఆరాధన నుంచి కింద ఉన్నవారి దగ్గర దాకా వెళ్తున్నాను. బోధకుల జీవితంలో ప్రవక్తలు అంటారు, ప్రవచనలు ఇస్తారు, స్తుతి ఆరాధన చేస్తారు, విజ్ఞాపన ప్రార్థనలో 24 గంటలు ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు విశ్వాసంలో నిలకడ లేదు, ఉండలేం. రైట్ అనుకున్న వాళ్ళ చేతులు లేపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో, యేసుని వెంబడించిన వాళ్ళ జీవితంలో ఎన్నిటినో మనం వదులుకోవచ్చు. యూ కెన్ పుట్ ఎ సైడ్ మెనీ థింగ్స్, అవాయిడ్, బట్ యూ కెనాట్ అవాయిడ్ ఫెయిత్. అన్నిటినీ మనం వదులుకోవచ్చు. బైబిల్ చదువుకోవడం వదలొచ్చు, స్తుతి ఆరాధన వదలొచ్చు, దేవుని సన్నిధిలో ఉండడం కూడా కొన్నిసార్లు వదలొచ్చు. ఇవాళ రాలేని రేపు రావచ్చని అనొచ్చు. కానీ విశ్వాసం ఒక్క సెకండ్ కూడా మన జీవితంలో మనం వదులుకోలేం. అవునా? చేతులు లేవా? పూర్తిగా లేవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విశ్వాసం ఊపిరి లాంటిది. దేవుడు లేనట్టు యు డోంట్ బిలీవ్, యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ నాట్ దేర్. am I right or wrong? రైట్ బ్రదర్. అదండి, ఇట్స్ జస్ట్ లైక్ బ్రెత్. ఏది వదులుకున్నా కూడా విశ్వాసాన్ని వదులుకోలేం. మాట అర్థమవుతుందా? ఏం వదులుకోవచ్చు? ఊపిరి. కరెక్ట్ చెప్పారు బ్రదర్. ఏం వదులుకోవచ్చు? ఊపిరి. అన్నీ వదులుకోవచ్చు. కానీ ఏం వదులుకూడదు? విశ్వాసాన్ని వదలొద్దు. ఇక్కడ కూర్చో శ్రీను, మీ చెల్లి పక్కన కూర్చో. మీ చెల్లి ఏడుంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో అన్నీ వదులుకున్నా కూడా దేవుని పట్ల విశ్వాసం మనం వదులుకోకూడదు. కాబట్టి ఫెయిత్ ఇస్ నాట్ ఫర్ దెమ్ హూ కాంట్ బిలీవ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కేవలం వాళ్ళకు ఫేత్, క్రిస్టియన్కి ఫేత్, వీళ్ళకి ఫేత్ కాదు. ప్రతి ఒక్కరికి ఫేత్, బిలీవర్స్కి మస్ట్. అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అది చాలా మస్ట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక దీవెనలు ఏదైతే మన జీవితంలో ఫలించాలో, రావాలో, ఉండాలో, జీవించాలో, అందులో ఎదగాలో, అదంతా కూడా విశ్వాసంతో ఫంక్షన్ అయి ఉన్నది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు నీడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ ఫంక్షన్ త్రూ ఓన్లీ ఫేత్. నథింగ్ ఎల్స్ కెన్ బ్రింగ్ దట్. యు మే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫేత్, యూ కెనాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ విత్ ఫేత్ ఫంక్షన్స్ ఆర్ కనెక్టెడ్. విశ్వాసంతో అవి సావస్యం కలిగి ఉన్నది. కాన్సిక్వెన్సెస్, కష్టాలు ఏ విధంగా ఒకరిని ఎన్నుకుంటే వస్తుందో, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, కష్టాలు అది ఎన్నుకున్నప్పుడు ఆలోచించాలి. ఎన్ని కష్టాలు రావచ్చు, ఎన్ని బాధలు రావచ్చు, ఎన్ని నిందలు రావచ్చు, ఎన్ని అవమానాలు రావచ్చు. అదేవిధంగా విశ్వాసాన్ని ఎన్నుకుంటేనే ముందుగా ఇలా ఉండాలి విశ్వాసం. అప్పుడే దాని ద్వారా వచ్చేవన్నీ వస్తాయి. కోరికలే గుర్రాలైతే కానీ గుర్రం ఉండదాడా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ విల్ ఫంక్షన్. స్పిరిచువల్ థింగ్స్ విల్ ఫంక్షన్ బై ద ఫెయిత్. వితౌట్ ఫెయిత్ నో స్పిరిచువల్ థింగ్స్ విల్ ఫంక్షన్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అన్నాను, ఏది వదులుకున్నా మీరు వదులుకోవచ్చు. ఇఫ్ యూ జస్ట్ ఫర్గెట్ ఫెయిత్, ఇఫ్ యూ లీవ్ ఫెయిత్, యూ కెనాట్ యాక్సెస్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏది కూడా పరలోకం నుంచి మీరు తీసుకురాలేరు. ఒకరోజు కూడా ఇది కాదు, ఒకరోజు ఇది అవుతుంది అని అంటే, ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యింది అనుకోండి, హలో
అయ్యింది అయ్యింది గురుజీ. అనుకోండి. అనుకున్నారా? అనుకున్నాం. వెరీ గుడ్. అయితే కొద్దిగా సేపుకి నేను భర్తగా ఉండాలనా? లైఫ్ లాంగ్ ఉండాలి. ఎప్పటికీ ఆ. ఎప్పటికి ఉండాలి? లైఫ్ లాంగ్. ఎప్పటికి ఉండాలి. ఫేత్ ఎప్పటి వరకు ఉండాలి? లైఫ్ లాంగ్. అయితే ఉండాలి, లేకపోతే ఉండద్దు. మంచిదైతే రావాలి, మంచిది కాకపోతే రావద్దు. మనకు ఇంత దిష్టి తగలొద్దండి. అంటే చిన్న గాయం కూడా రావద్దు ప్రేయర్కి వచ్చినప్పుడు. నేను రేపటి నుంచి రానక్క. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, జీసస్ ఈజ్ స్పీకింగ్ త్రూ సెయింట్ పాల్, 1 Corinthians chapter 2 verse 14. He said, the things of kingdom of God కానీ is foolishness to those who are without faith. విశ్వాసం లేని వారికి దేవుని యొక్క విజ్ఞానము వెర్రితనముగా కనిపిస్తుందంట. ఎలా కనిపిస్తుంది? గట్టిగా వెర్రితనం. ఎలాగా? ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏది కనిపించదు, ఏ మంచిది కనిపించదు. వాళ్ళు ఏం ఆశిస్తుంటారో అవి ఏవి కనిపించదు. కానీ దేవుని యొక్క విజ్ఞానము, అబ్బా దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అట్లా ఇట్లా అని అంటాం కదా. ఏం చేసిండు నాకు? ఏం చేసిండు చెప్పాక? నువ్వు చెప్పాక ప్రిసిలా ఏం చేసిండు? ఆ బ్రదరు ఆర్సర్సి చెప్తాడు, ఏం చేసిండు? ఏం చేసిండా? నీలో అది ఉంటే చేస్తాడు. 10 రూపాయలు లేనిది కొట్టుకెళ్ళి ఏది కొనలేవు నువ్వు. ఒక చిక్కీ కొనుక్కోలేవు. చిక్కీ అంటే తెలుసా? పల్లీలతో తయారు, బెల్లం పల్లి వేస్తాయి. పల్లి పట్టి. అవునా? నన్ను చెప్పని రాదక్క. అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. అది ఏం పట్టి సిస్టర్? పల్లి పట్టి. పల్లి పట్టి అంటే నా నోరు ఊరుతుంది ఇప్పుడు. ఈ అన్న మైకేల్ సిస్టర్ తిని చూడు పల్లి పట్టిలాగే లేకపోయింది ఆమె. రోజు తింటుంది ఆమె. చిరుతిండుల్లో మాస్టర్ ఆమె. అన్నం దిగదు. ఇది అది అవ్వబ్బా దిగుతుంది అమ్మ. దిగదు. మేము ఫీల్ అవుతుంటాం, మరో కొద్దిగా తింటుంది, కొద్దిగా తింటాం. ఆమె అక్కడ ఓగానే ఇంత చూడువా ఇంత పల్లి పట్టి ఒక స్ప్రైట్ పెట్టుకుంటుంది గ్లాసులో. ఇది 4 గంటలకే. ఇంకా సాయంత్రము అది వద్దులే, మీరు దిష్టి పెడతారు ఆ మీద. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో 10 రూపాయలు లేనిది మీకు ఏం రాదండి. మీరు ఏం ఆశిస్తున్నారు? కింగ్డమ్ ఫంక్షన్, పరలోకం పనిచేయాలంటే ఆ విశ్వాసం నీ దగ్గర లేదు. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఫేత్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. అండ్ వీ ఫీల్ దట్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఫూలిష్నెస్. ఏం చేసిండు ఆయన? చాలా ఉంది ఫూలిష్నెస్ గురించి మీకు చెప్పాలంటే. వెరితనం అంటాం. ఒక వ్యక్తి మొన్న చచ్చిపోతే మా వాళ్ళు అందరూ చుట్టూ తిరిగి ఏమేమో అన్నారు. అప్పుడు ఇప్పుడు వెర్రితనం. దేవుడికి పిచ్చి, నీకు జ్ఞానం ఉంది, నీకు నువ్వు మాట్లాడే వ్యక్తివి. అట్లా చేయాల్సింది, ఇట్లా చేయాల్సింది. అవునా కదా పుష్పక్క? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాగా మాట్లాడుతుంటారు, మనం కూడా అలాగే మాట్లాడుతుంటాం. కానీ ప్రతి ఒక్క జీవికి కావాల్సింది ఆ కింగ్డమ్ ఫంక్షన్ చేయాలంటే ఆ దైవరాజ్యముని దిగి రావాలి. ప్రభుని చిత్తం దిగి వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. పేతురు నువ్వు ఏదైతే బంధిస్తావు ఇక్కడ అది పరలోకంలో బంధింపబడుతుంది అన్నారు. ఆ విశ్వాసం అండి అదే. లేకపోతే నీ జీవితంలో ఏది ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు పిచ్చిగా కనిపించవచ్చు, కానీ దేవుని యొక్క విజ్ఞానం మనకు ఏం సెలవిస్తుందంటే 1 కొరింథీయులకు 2:14. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం సెలవిస్తుందంటే చూడండి, బట్ ఫర్ us it is given to understand the secrets of the kingdom of God. The reason you understand tithing, దేవుని యొక్క విజ్ఞానం ఎలాంటిది నేను చెప్తాను. ఎంతమందికి దశమ భాగం తెలుసు? అందరికీ తెలుసు కదా. ఎందుకు ఇవ్వాలి అని ఒక్కరు చెప్పండి. గట్టిగా చెప్పండి, పర్వాలే. దశమ భాగం ఎందుకు సిస్టర్ ఎలెన్? 1/10 ఎందుకు ఇస్తాం? ఇయ్యరు కదా కాబట్టి మనకు తెలియదు. అవునా కాదు? అమ్మ చెప్పమ్మ బిల్లింట ఎందుకు ఇస్తావు? దేవుడు మనం ఇచ్చిన దానికంటే నువ్వు ఇచ్చి చూడు,
నీ యొక్క ఇంట్లో ఉన్న సమస్తాన్ని నిండి పొర్లి పొంగే విధంగా నేను దీవిస్తానో లేదో చూడు, నన్ను పరీక్షించమన్నాడు మలాకీ చాప్టర్ 10లో. టెస్ట్ మీ అన్నాడు, అంటే అధికంగా అన్ని విధాలుగా దీవించాలని. ఇది ఎలా తెలిసింది? దేవుని యొక్క జ్ఞానం నీకు ఉంది కాబట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నీకు ఆ సీక్రెట్స్ దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో దోస్ హూ హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్ దట్ గాడ్స్ విజ్డమ్ వీ కెనాట్ క్యాల్కులేట్. అంటే ప్రభా నీ యొక్క మహిమాది, నీ విజ్ఞానం, నీ మహిమ ఎవరైతే దేవుడిని పొగడగలుగుతారో, ఆయన జ్ఞానాన్ని మెచ్చుకుంటారో వారికి దేవుడు ఏమి ఇస్తాడంటే అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇస్తాడు. చాలామంది వాక్యం వింటారు కానీ అర్థం కాదు. ఈ అర్థం చేసుకున్న మనస్తత్వం వచ్చిన తర్వాతనే మనం దశమ భాగం ఇవ్వడం మొదలు పెడతాం, లేకపోతే ఇవ్వలేం. ఫర్ దమ్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్. మనం కష్టపడి వాళ్ళకెందుకు ఇవ్వాలి? ఇది ఇస్తే అప్పులు తీరుతాయి, ఇది ఇస్తే వడ్డీ తీరుతుంది, ఇది ఇస్తే దానికి వెళ్తుంది, ఇది ఇస్తే దీని కష్టపడు. నీకు అర్థం కాలేబట్టి నువ్వు కష్టపడుతున్నావు. అర్థమైతే సహోదరి బెలిండా చెప్పినట్టు దశమ భాగం దాచిపెట్టి నువ్వు తీసుకొచ్చి దేవుని రాజ్యంలో నాటుతావు. దేవుడు ఇచ్చి పరీక్షించమన్నాడు. నిన్ను దీవెనకరంగా మార్చకపోతే నన్ను అడగమన్నాడు. ఆమేన్. అదండి అర్థం చేసుకునే వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళకి. అర్థం కాని వాళ్ళకి వాళ్ళు చాలా కఠినంగా ఉంటుంది. ఇస్తానులే, ఇద్దాంలే, వచ్చే నెల, అవతల నెల. ఈ కష్టంలో నా దేవుడు, అదేనండి విశ్వాసం. ఆమేన్. ఇప్పుడు నువ్వు కష్టాలు చూస్తుంటే నీ దేవుడి పట్ల విశ్వాసము ఉందా లేదా? లేదు. గట్టిగా లేదు. మరి నువ్వేం చేసినట్టు దేవుడి సైడ్ నువ్వుండి ఏం లాభం? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ బికాస్ యు ఆర్ ఇంటెలిజెంట్, నీకు జ్ఞానం ఉన్నదని కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకోగలుగుతావు, నువ్వు విశ్వసిస్తావు కాబట్టే నువ్వు నాటుతావు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు మీరు నాటలేకపోతున్నారు? ఎందుకు ఆర్థికంగా బాధలు పడుతున్నారు? ఎందుకు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారు? కష్టాల మీద కష్టాలు, దుఃఖం మీద దుఃఖం, వచ్చిందంతా ఎక్కడో పోతుంది. ఎందుకంటే ఇది తెలియక. సులువుగా తెచ్చుకునేది కష్టపడి తెచ్చుకుంటున్నాం. సో మీలో విశ్వాసం పనిచేస్తుంది కాబట్టి మీరు దశమ భాగం ఇవ్వగలుగుతున్నారు. విశ్వాసం పనిచేయకపోతే మీరు దశమ భాగము ఇవ్వజాలరు. అభిషేకం ఎంతమందికి తెలుసు? దేవుని అభిషేకం, తైలాభిషేకం. నేను చెయ్యి ఊపేయాలి, నేను చెయ్యి లేపినా కాబట్టి చెయ్యి లేపాలి. అది తెలియదా నీకు శ్రీను? విశ్వాసం అభిషేకం తెలియదా? దేవుని యొక్క దీవెన తెలుసా? దాన్ని అభిషేకం అంటే. ప్రైజ్ ద లార్డ్. మోకాళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయి? దీవెన వచ్చింది. సో ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకున్నాము? మనలో విశ్వాసం ఉంటేనే నన్ను దేవుడు దీవించాడు, నా మీద దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది. ఆమేన్. కాబట్టి నాకు జ్ఞానం ఉండి అర్థం చేసుకోలేదు. దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వచ్చినప్పుడు, ఆమేన్. నువ్వు విశ్వసించినప్పుడే. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోదురు లక్ష్మి లమ్మిది కాబట్టి వాళ్ళ అన్నం తీసుకొచ్చింది. ఎన్నో రోజులు బట్టి కుంటాడైనా, ఎన్నో రోజులు మోకాలు నొప్పి నడవలేకపోయాడు, ఎన్నో రోజులు. కానీ ఒక్కరోజు వచ్చి ఆ కుర్చీ మీద వచ్చి కాళ్ళలో పెట్టిండు. నేను ఆ తైలాన్ని పెట్టి అతనికి నేను ప్రార్థన చేశాను. ఆ రోజు నుంచి మోకాలు నొప్పులు పోయినాయి. ఆమేన్. ఇక్కడ చాలా మందికి ఉన్నాయి మోకాలు, చప్పలు కొట్టిన కూడా ఉన్నాయి. అవునా కాదా? అవును బ్రదర్. ఎందుకు పోతలేదు? బికాజ్ ఈ బిలీవ్డ్. బ్రదర్ దగ్గరకు వస్తే ఆ రోజు మోకాలు బాగా అయినప్పటి నుంచి ఆయన మంచి తాగుబోతు. నేను చెప్తున్నాను దేవుని మహిమ కోసం. పట్టపగలు కూడా కొట్టేశారు సార్. నాకు తమ్ముడేలే, సీనియర్ ఏం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా సారా మానేసి ఎన్ని సంవత్సరాలు ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 6 అంటే నువ్వు నన్ను కలిసి 6 సంవత్సరాలు అయింది. చూసారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడతారు. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ అభిషేకం ఎప్పుడైతే దేవుని పట్ల మనకు విశ్వాసం వస్తుందో అప్పుడే మనము అనాయింటింగ్ గురించి తెలుసుకుంటాం. మరి దేవుని యొక్క విశ్వాసం నీలో పని చేస్తేనే అనాయింటింగ్ నీకు వస్తుంది. అది నువ్వు అందులో జీవించగలుగుతావు దేవుని అభిషేకంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు చూడండి, చాలామంది అభిషక్తులు వాళ్ళ జీవితాలు మారి వారు ఒక మంచి జీవితం జీవిస్తుంటారు. నేను చర్చ్కి పోను, ఇనికి ఫ్రైడే, నేను ప్రేయర్కి వెళ్ళాలి, నేను దానికి వెళ్ళాలి, ఏదేదో గడబడి చేసుకుంటూ పరిగెడుతూ ఉంటాం.
అవునా కాదు? అవును బ్రదర్. మీరు చూడండి, ఎక్కడి నుంచో మెల్లిగా రావచ్చు, కానీ మా వెరాండాకి రాగానే చాలా స్పీడ్గా వస్తారు. అవునా కాదు? ఎంతమంది అట్లా ఈరోజు వచ్చింది చెప్పండి. ట్యాంక్ బండి మీద హాయిగా కూర్చొని వస్తాం, పోతుందిలే అని. చూడండి, ఈ ఆర్భాటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏనా వెరీ పుడిచింది పారు, ఎప్పుడు పోదు, ఫ్రైడే పిచ్చాం, అది పోదు. అది చూసే వాళ్ళకి మీరు ఎలా కనిపిస్తారు? పిచ్చోళ్ళలా కనిపిస్తారు. కానీ మీకు దేవుని పట్ల విశ్వాసం ఉంది, ఆ దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క విశ్వాసం మీలో పనిచేస్తుంది, కాబట్టి మీరు పరిగెట్టుకొని వస్తున్నారు. ఆమేన్. ఉన్నవాళ్ళు మాత్రమే. సిస్టర్ సోఫియా గట్టిగా కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో నంబర్ 2, విశ్వాసాన్ని బట్టి. ఎందుకు మనకు విశ్వాసం ఉండాలి? మొట్టమొదటిగా నేను చెప్పాను, దేవుని యొక్క విశ్వాసం మనలో పనిచేస్తేనే ఆ అభిషేకాన్ని మనం ఎరిగి ఉండగలుగుతాం. ప్రతి ఒక్క బిలీవర్కి దేవుని యొక్క విశ్వాసం ఉండాలి. ఏది వదులుకున్నా వదులుకోవచ్చు, కానీ విశ్వాసం వదులుకుంటే ఊపిరి వదులుకున్నట్టే. వెంటనే మన జీవితంలో మనమే మరణము కోరుకొని వచ్చిన వాళ్ళం అవుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీబ్రూస్ చాప్టర్ 1 verses 1 to 6 బ్రదర్ టీవీ మీద వేయండి, చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు. నౌ ఫెయిత్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద హోప్డ్, ఫర్ ద కన్విక్షన్ ఆఫ్ ద థింగ్స్ నాట్ సీన్. హల్లెలూయా. హల్లెలూయా. తెలుగులో చదువునానా? విశ్వసించుట అనగా ఆ, మనము నిరీక్షించు విషయముల యందు ఆ. నిస్సందేహముగా ఉండుట. నిస్సందేహం. హువా నిస్సందేహం. యా నైవా? హోగా. హోగా. ఆమేన్. అయ్యిందా కాలేదా? హల్లెలూయా. హల్లెలూయా. అయినా కాకపోయినా నేను దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటాను. ఆమేన్. సద్రెక్ మెసెక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు ఈ మాట పలికారు నెబుకద్నెజర్ రాజు ముందు, మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడకపోయినా మేము మాత్రం దేవుడిని స్తుతించడం మాననే. మానను. అలా ఉండాలండి విశ్వాసం. అదండి విశ్వాసం. పాయింట్ నెంబర్ 2, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో సందేహం లేకుండా దేవుణ్ణి మనము విశ్వసించడమే దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం లేనిది దేవుణ్ణి మనము సంతోషపరచలేం, కీర్తించలేం, ఆరాధించలేం, మహిమపరచలేం. యూ కెనాట్ ప్లీజ్ గాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. దేవుణ్ణి ఏమాత్రం ప్లీజ్ చేయలేం, ఏమాత్రం దేవుణ్ణి మనము ప్రేమించలేం, ఆయనని కన్విన్స్ చేసుకోలేం. తల్లి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడుగుతాం, మా మమ్మీని ఈరోజు ఎలాగైనా పటాన్స్తా అంటాం, అవునా కదా? కానీ దేవుణ్ణి పటాంచడం చాలా కష్టం. విశ్వాసం లేకపోతే అది మనము చేయలేం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము ప్రార్థన చేయగలుగుతాం, బట్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. మెనీ థింగ్ దే ప్రే త్రూ ప్రేయర్ దే కెన్ ప్లీజ్ గాడ్. నో. దేవుడు నీకు అన్నీ ఇచ్చినా కూడా నువ్వు దేవుణ్ణి తృప్తిపరచలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు, దేవుణ్ణి నువ్వు మహిమపరచలేవు విశ్వాసం లేకపోతే. ఓ నాకు మంచి భర్తనిచ్చాడు, యూ కెనాట్, గాడ్ వోంట్ బి ప్లీజ్డ్. దానివల్ల దేవుడు సంతోషపడ్డు, ప్రభా సంతోషం నువ్వు ఇచ్చినావు కాబట్టి నమ్ముతున్నావు. అర్థమైందా? Yes. ఇప్పుడు నీకు భర్తనిచ్చాడు అనుకో, ఓ గాడ్ ఈజ్ గుడ్ All the time. ఆల్ ద టైం. అక్కడ ఏమైనా అయిందనుకో, గాడ్ ఈజ్ బ్యాడ్. All the time. చాలామంది వచ్చి, బ్రదర్ నీకు తెలుసు కదా ముందే, మరి ఎందుకు బ్రదర్ అప్పుడు చెప్పలే అంటారు. ఇది ఉల్టా చూడు, కత్తి నా మీదకే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలిసి ఉండే, నీకు తెలుస్తుంది కదా, మరి ఎందుకు చెప్పలేదండి? హల్లెలూయా. హల్లెలూయా. తెలుస్తుంది నాకు అన్నీ, కానీ కోరుకున్నావు నువ్వు, అవునా కాదా? అవును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ ఇఫ్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసినా దేవుడిని సంతోషపరచలేవు, తృప్తిపరచలేవు. నువ్వు ఉపవాసం ఉన్నా తృప్తిపరచలేవు. నీకు దేవుడు అన్ని ఇచ్చినా, నువ్వు అన్ని దేవుడికి ఇచ్చినా, నువ్వు దేవుడిని తృప్తిపరచలేవు. Yes. యూ కెనాట్ ప్లీజ్ అండ్ సాటిస్ఫై గాడ్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీలో విశ్వాసం కానీ లేకపోతే నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థమే. అవన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే వాట్ సో గివ్స్ ఎసెన్స్ అండ్ మీనింగ్ టు యువర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఈజ్ ద ఫెయిత్ దట్ అండర్ గాడ్స్ ద ఆపరేషన్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో విశ్వాసం లేనిది మనం ఏమీ చేయలేం.
అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్లీజ్ గాడ్, వై యు ఆర్ హియర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, చేతులు లేపుతున్నా, స్తుతి ఆరాధన చేస్తున్నా, మహిమపరుస్తున్నా, పరిగెట్టుకొని వస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, విశ్వాసం లేకుండా చేస్తే దేవుని నువ్వు తృప్తిపరచలేవు. తృప్తిపరచలేని కార్యాలు ఎందుకు, నువ్వెందుకు ఇక్కడ అంటున్నాడు. అవునా కాదు? అవును. పనికిరాని పిల్లలు ఎందుకు? ఒక్కడుంటే చాలంటారు. ఎంతమంది ఉంటే? ఒక్కడుంటే చాలు. పనికిరాని 10 మంది ఉన్నా వేస్ట్, ఆడు ఒక్కడు చాలమ్మ అంటారు. అట్లా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. సో 24 elders, if you see in Revelation chapter 4 verse 11, దర్శన గ్రంథం 4:11లో 24 పెద్దలు ఏమంటుంటారు? 24 గంటలు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరలోక భూలోక మందయు నీ మహిమతో నిండి ఉన్నవి, పరలోక భూలోక మందయు నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా. పరిశుద్ధులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడుగా బతుకుతారు కొంతమంది. ఎలా? నీతిమంతుడుగా. దే వాంట్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్. మోసం అంటూ చేయనంటారు. ఏం చేయరు? మోసం. బట్ వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ బి రైచియస్ పర్సన్. వితౌట్ ఫెయిత్ పిల్లలు ఏడవనివ్వండి, కానీ వెంటనే ఎత్తుకోండి, వెంటనే ఎత్తుకోండి. తల్లులు మీ దగ్గర పెట్టుకోండి ప్లీజ్. మీరు మీ దగ్గర పిల్లలు పెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీతి లేనిదియే దేవుణ్ణి, నీతిమంతులుగా మనం జీవించలేం. విశ్వాసం లేనిది. విశ్వాసం ఉంటేనే నీతిమంతులుగా. ఎందుకంటే విశ్వసించిన వాడికే దేవుడు ఆ శక్తిని ఇస్తాడు నీతిమంతులుగా బతకడానికి. ఆమేన్. విత్ హిస్ పవర్. ఆయన శక్తి. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడి ప్రార్థన ఆలకిస్తాడు, నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నోవా ఒక్కరే. హీబ్రూస్ చాప్టర్ 11:7లో నోవా ఒక్కరే దేవుణ్ణి మహిమపరిచాడు, నీతిమంతుడుగా బ్రతకగలిగాడు. ఎందుకంటే కష్టాలతో కూడిన కార్యము నోవా చేశాడు. దేంతో కూడిన? కష్టంతో కూడిన. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నోవా నువ్వు ఓడని కట్టాలి, ఓడని కట్టాలన్నాడు. నోవా ఏం చేశాడు? ఓ ప్రభువా, నేను కట్టలేను, కష్టం, చాలా కష్టం, అది కష్టపడి నోవాను కట్టాడు. భూమి మీద దేవునితో పాటు నడిచాడు ఆ రీతిగా. కాబట్టి నోవా చాలా చక్కగా దేవుడి సన్నిధిలో ఒక నీతిమంతుడుగా ఉండగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాను బట్టి దేవుడు లోకాన్ని జడ్జిమెంట్ ఇచ్చాడు, లోకానికి తీర్పును. ఎవరిని బట్టి? ఎలాగని అడుగుతారా? ఎలా అంటే కరెక్ట్గా అడిగారు. నోవా ఒక్కడే నీతిమంతుడు. దేవుడు అవినీతిమంతులందరినీ 40 రోజులు వర్షము, అవునా, రేయింపగులు కురిపించి అందరినీ చంపేశాడు. నీతిమంతుడు ఒక్కడు ఉంటే, ఇప్పుడు ఇతను నీతిమంతున్నాడు, మీరందరు నీతిమంతులు గారు, అప్పుడే కదా నేను జడ్జిమెంట్ చేయగలుగుతా. ఎవరున్నారు నీతిమంతుని చూపడండి బ్రదర్?
మీరు మమ్మల్ని అందరినీ నీతిమంతులు కాదంటే ఈ అమ్మాయి నీతిమంతురాలు, మీరెవ్వరు కాదు అంటే అప్పుడు మీరు ఒప్పుకుంటారు. అలాగా నోవని సాక్షిగా పెట్టి లోకాన్ని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు, లోకానికి ఖండం చేశాడు. న్యూ జనరేషన్ని తీసుకురాగలిగాడు, కొత్త తరాన్ని దేవుడు తీసుకురాగలిగాడంటే నోవాని బట్టే లోకంలో ఒక కొత్త తరాన్ని దేవుడు తీసుకురాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. కాబట్టి ద జడ్జ్మెంట్ కేమ్ ఓవర్ ది ఎర్త్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ జెనసిస్ చాప్టర్ 6. ఇట్ ఇస్ జస్ట్ బికాస్ నోవా. ఆమేన్. నోవా లేకపోతే జడ్జ్మెంట్ దేవుడు ఇవ్వలేడు. సో వితౌట్ ఫెయిత్, ఎందుకంటే ఇక్కడ నోవా దేవుని నమ్మిండు కాబట్టి, ఒక్కడే నమ్మిండు కాబట్టి, దేవుని మాట చొప్పున పడవగట్టిండు కాబట్టి నోవా నీతిమంతుడు. సో వితౌట్ ఫెయిత్ నో రైచియస్నెస్ విల్ బి దేర్ ఇన్ యూ. ఆమేన్. చాలా మంది చాలా యాక్టింగ్ చేస్తారు. నేను అంటున్నా యాక్టింగ్ అనేది. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఐ కెన్ సే యు ఆర్ నాట్ ఏ రైచియస్ పర్సన్. నువ్వు దేవుడినే నమ్ముతలేవు, నువ్వేం నీతిమంతుడివి. అవునా కాదు? అవును బ్రదర్. భర్తనే నమ్ముతలేవంటే నువ్వేం భార్య అంటాడు, అంటాడా లేదా? అంటాడు. నువ్వు నన్నే నమ్ముతలేవంటే నాకు భార్యవేనా? వాళ్ళు మంచోళ్ళు బయట నన్ను నమ్ముతారంటారు. అవునా? అవును బ్రదర్. అర్థమైందా? నిద్రపోతున్నారా? లేదు బ్రదర్. ఏదో ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అవర్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఈస్ ఫంక్షన్స్ త్రూ ఫెయిత్. దేవుడితో నీతిమంతుడిగా మనం నడవాలంటే ముందు ఆయనని నమ్మాలి, ఆయన విశ్వాసం నీలో ఉండాలి. లేకపోతే నువ్వు నీతిమంతుడు కావే. ఇప్పుడు ఎంతమంది నీతిమంతుడు ఇక్కడ? నేను రాను బ్రదర్. అన్నీ చేసిన బ్రదర్, ఆనా ఆచి పోనా పోచి. వీళ్ళు నీతిమంతుడు. మళ్ళీ దేవుడు ఏదైనా చేసాడు, ఏ రక్తం ఇచ్చేవి, ఏ రక్తం ఇచ్చేవి, ఏ రక్తం ఇచ్చేవి. ఏమంటావు శ్రీను? హల్లెలూయా, హల్లెలూయా. సో సో నీతి కార్యాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది, లేకపోతే పనిచేయదండి ఏది. ఈరోజు వాక్యం మిమ్మల్ని చాలా బలపరుస్తుంది. బలపడుతున్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి దేవుని పైకి. ఆమేన్. మీరు విశ్వాసం గురించి చాలా విన్నారు, నాకు తెలుసు. అవునా సిస్టర్? కాదా సిస్టర్ జెరోస్? చాలా విన్నాం. కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లు పడిపోతున్నాయి మనకి. అవునా కాదా? ఎక్కడ పడితే అక్కడ దేవుడు మనల్ని కరెక్షన్ చేస్తున్నాడు. దట్ మీన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ టుడే. ఆమేన్. మిమ్మల్ని కరెక్షన్ చేసిండనుకో, నేను లేపేశాడనుకో, లేపేసిండనుకో, ఈరోజు ఉన్నతమైన స్థితికి లేపేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 4, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు విశ్వాసం ఉండాలి? ఎందుకంటే విశ్వాసమే విజయానికి ప్రొడక్ట్. విశ్వాసమే విజయానికి గొప్ప ఆయుధం. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలంటే పెద్ద ఖడ్గం కావాలి, మంచిది, వేస్తే ఎగిరిపోవాలి. అవునా కాదు? ఎంత భారీ ఉంటుందో అంత తొందరగా తెగుతుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజు ఎత్తే కత్తి ఎలా ఉంటుంది తెలుసా? అవునా కాదా? ఎట్లా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. మనము వంకాయ కోసే కత్తే మొయ్యలేకపోతున్నాం. పెద్దగా ఉంటుందంట, లావు ఉంటుంది, ఒక్క చేతి అది లేవనే. అందులో వాళ్ళు ఇట్లా తిప్పుతారు, అంటే ఏం తింటే తిప్పుతారేమో నాకు తెలియదు, పోయి చూస్తా. హల్లెలూయా. కాబట్టి ఆ ఖడ్గం మన చేతిలో ఉండాలంటే, విజయం మనం సాధించాలంటే, ఈ లోకంలో సమస్త మీద విజయం నీకు కలిగి ఉండాలంటే ఆ విశ్వాసం మన ఖడ్గం ఉండాలి. ఏ ఖడ్గం ఉండాలి? విశ్వాసం అన్న ఖడ్గముతో నువ్వు దేనన్నా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫర్ వాటెవర్ ఈస్ born of God overcomes the world, and this is the victory that overcomes the world, that is faith. ఏది లోకాన్ని జయించే విధంగా నిన్ను నన్ను చేస్తుందంటే విశ్వాసమే.
విశ్వాసం దేవుడి మీద లేకపోతే, నాతో దేవుడు వస్తాడని నీకు విశ్వాసం లేదు, ఇక్కడ విజయం ఉంటుంది, నీకు ఓటమే ఉంటుంది. నీ దగ్గర ఖడ్గం ఉన్నా, బైబుల్ ఉన్నా, ఇప్పుడు అందరు తలగడ దగ్గర బైబుల్ పెట్టుకొని పండుకుంటారు, అయినా జ్వరం పోదు. ఎందుకంటే అది ఉండాలి అంటాం మనం, అంతేగాని అది ఉంటే నాకు స్వస్థత వస్తుందని కాదు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో 1 John chapter 5 verse 4లో మనం చదివితే ఏమంటాడు? విశ్వాసమే విజయానికి ఖడ్గం. అది లేకపోతే ఈ లోకాన్ని మనం జయించలేం, ఈ లోకానికి బానిసగా మనం జీవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ లోకంలో వేదనతో, బాధతో, దుఃఖంతో, బలహీనంతో ఓటమి జీవితం జీవిస్తున్నారు అనుకోండి, నన్ను చూడండి, ఓటమి జీవితం జీవిస్తున్నారు అనుకోండి, దానికి కారణం ఏంటి తెలుసా? ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని చేసినా ఏమి కాదు. ఏది అయితే లేదో అది మీకు తెలిసిపోతుంది. కొంతమంది అన్ని సాంగ్యాలు చేస్తారు, కానీ ఎదుగుదల మాత్రం ఉండదు. దానికి కారణం ఏంటంటే నీలో ఏం లేదు? విశ్వాసం. ఏం లేదు? విశ్వాసం. అబ్బా, ఎంత తొందరగా అర్థమవుతుంది. 5వ పాయింట్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో విశ్వాసం ఎందుకు ఉండాలి? మీ జీవితంలో విశ్వాసం ఎందుకు ఉండాలి? ఎందుకంటే విశ్వాసమే విజయానికి తాళం చేయి లాంటిది. యోహాన్ 11:40, జీసస్ వాస్ స్పీకింగ్, హి సెడ్, హ్యావ్ ఐ నాట్ టోల్డ్ యూ బిఫోర్ హి సెడ్, ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను చెప్పలేదా? చెప్పిండా లేదా? దేవుడు మనకు చెప్పిండా లేదా? అందరు నోరు తెరిచి చెప్పిండు. మీకు తెలియదు చెప్పిండా లేదా అని, అందుకే చెప్తలేదు. విశ్వసించిన వానికి సమస్తము సాధ్యం. చెప్పిండా లేదా? చెప్పిండు. అదే చెప్పిండు. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నన్ను నమ్మితే నువ్వు నా మహిమను చూస్తావు, ఆమేన్. అద్భుతాలు చూస్తావు, ఆమేన్. ఆశ్చర్యలు చూస్తావు, ఆమేన్. ఉన్నతమైన జీవితం చూస్తావు ఆమేన్. అని చెప్పిండా లేదా? చెప్పిండు. మరి ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు నీలో లేదు అని అడుగు. ఎందుకంటే నాలో మూగతనం ఉంది, బుర్ర ఉండి కూడా పని చేస్తలేదు, చెవులు ఉన్నా పని చేస్తలేవు, కళ్ళున్నా నమ్మలేకపోతున్నాను. కాబట్టి ఇవి కళ్ళు, చెవులు, ఇవి ఏది కూడా మనం పనిచేయ. కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళగా ఉన్నాం, చెవులు ఉన్నా చెవుడుగా ఉన్నాం, మన అదేవిధంగా మనసు ఉండి కూడా వెర్రి వాళ్ళగా ఉన్నాం. అది ఉంటే యేసయ్య చెప్పిండు, నేను చేయాలి. చేయాలన్నా వద్దా? చేయాలి. చెప్పిండా లేదా? చెప్పిండు. ఎందరో బోధకులు మనకు చెప్పలేదా? చెప్పారు. చర్చిలో ఫాదర్ చెప్పలేదా? చెప్పిన. ఇంట్లో ప్రసంగం చెప్పలేదా? చెప్పిన. బైబిల్ చెప్పలేదా? చెప్పిన. చెప్పిన తర్వాత కూడా మనమే దాన్ని నమ్మడం లేదు. అది లేదు, నమ్మకం లేదు, కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో when you have faith, if you see people in whom the glory of God is demonstrated, it's just because somewhere the faith is not demonstrated, it is somewhere the faith is not working. The faith is lacking in them. It's because if you want to have the glory of God in your life, and if you want to see every miracle in your life, then try to walk in the faith of God. దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు నడుస్తేనే, నడవడానికి ప్రయాసపడితేనే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో టు నో గాడ్స్ ఫెయిత్, విశ్వాసం ఏంటిది, దేవుడి పట్ల విశ్వాసం అన్న మాట ఏంటిదని మనం తెలుసుకోవాలంటే హీబ్రూస్ చాప్టర్ 11:1, నౌ ద ఫెయిత్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, కన్విక్షన్ ఆఫ్ ద థింగ్స్ నాట్ సీన్. ఏదైతే మనం చూడలేకపోతున్నామో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమై ఉన్న అదృశ్యమై ఉన్న వనుటకు రుసువై ఉన్నది. చూడండి, చూడని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు చూడండి, రేపు నా పెళ్ళికి దేవుడు అన్ని సమకూరుస్తాడా? సమకూరుస్తాడు. చూడని దాన్ని, రేపు నా ఇల్లు కట్టబోతున్నాను, రేపు నా ఆరోగ్యం బాగవుతుంది, రేపు నా కుటుంబం దీవించబడుతుంది, వీటన్నిటి ఏదైతే మనం ఏది చూడలేకపోతున్నాం, చూడని దానిని నమ్ముట. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండుట, నమ్ముటయే విశ్వాసం. కానీ బట్ వీఆర్ ట్రైయింగ్ టు రిస్టోర్ సంథింగ్ ఇన్ సమ్వన్. మనం ఏం చేస్తామంటే
వేరే దగ్గర నుంచి సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతుంటాం. కొన్ని విషయాల్లో మనం కొన్ని కార్యాలు వేరే దగ్గర నుంచి చేయడానికి మనము ప్రయాసపడుతుంటాం విశ్వాసంతో. ఇప్పుడు చూడండి, దేవుడి సన్నిధిలో ఉంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు. చూసినావా? ప్రథమ శిశురాలు నంబర్ 1, అవునా కాదా? కరెక్ట్గా చెప్పింది. కొన్ని అవుతాయి, కొన్ని కావు. అంటే దేవుడి వల్ల కొన్ని అసాధ్యము, కొన్ని సాధ్యము, అవునా కాదా? అన్ని సాధ్యమే. అవునా కాదా? అన్నీ సాధ్యం. అక్క అన్నీ అంటుంది, చెల్లి కాదు అంటుంది. కొన్ని అవుతాయి అన్నది. చూసారా, ఒకే ఇంట్లో 2 విశ్వాసాలు ఉన్నాయి. టైం పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను టైం పడుతుందా కాదా అనలే. మరి ఎందుకు వేరే వ్యక్తులను వెతుకుతున్నాం? మనం వేరే మార్గాలు వెతుకుతున్నాం, వేరే స్థలం నుంచి ఇది అవుతుందని ప్రయాసపడుతున్నాం. యు ల్యాక్ ద ఫెయిత్. కాదు, ఒక వ్యక్తిని నమ్ముతాం. జోసెఫ్ బ్రదర్ మాట ఇచ్చిండంటే, రాబిన్ బ్రదర్ ఇప్పుడు రేపు 10,000 తెచ్చిస్తున్నాడంటే ఇచ్చిండంటే ఇచ్చిండే మాట. తల పోయినా పర్వాలే, ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే. అలాంటి వంశంలో పుట్టినోడు, మాట ఇస్తే తప్పనోడు. హమ్ బ్యాండ్లైన్ కెరేనే వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా, అవునా కాదా? అవును బ్రదర్. మరి మీరు తల పోయినా పర్వాలే, మాట మీద ఉండం మేము. తాగుబోతుడు కాలు మీద నిలబడ్డాడు కానీ మాట మీద నిలబడతాడు. ఆ వంశానికి చెందినోడు నేను. ఆమె నన్ను సిస్టర్ జరూరు, మన ఇంట్లో కూడా ఆ సాక్ష్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో we are trying. See, if you really believe God, you have faith, you will never try. ఆమేన్. దేవుడు నా కూతురికి మంచి భర్తను సమకూరుస్తాడు. ఆమేన్. అయితది గొప్పగా అయితది. ఆమేన్. ఎంత ఆలస్యమైతే అంత ఘనంగా జరిపిస్తా. ఆమేన్. కాదక్క, నువ్వు చెప్పింది నేను నమ్ముతా, కానీ వయసు చూసినావా? అది కూడా చూడాలక్క. ఆడపిల్లక్క రేపు ఎవరు చేసుకుంటాడు? వాళ్ళ అయ్య చేసుకుంటాడు. ఆమేన్. బ్రదర్ ప్యాట్రిక్ ఏం పడ్డాడు తెలుసా? నీ మొగుడుతో పాటు అతనిలో ఉన్న తలలో ఉన్న పేను కూడా ఈడికి వస్తుంది అంటాడు. ఆమేన్. ఏమొస్తుంది? పేను. తలలో ఉన్న పేను. తలలో ఉన్న పేను. ఎందుకంటే మొగుడు వస్తే పేను కూడా వస్తుంది. అది ఎక్కడ ఉంటే తలలోనే కానీ ఉంటుంది. అవును. రాదా? వస్తది. అదండి గ్యారంటీ. వస్తుందంటే వస్తది. కానీ అది కాదు. నేను అంత విశ్వాసంతో మళ్ళీ తిరిగి తీసుకొని అది 6 నెలలైనా వస్తుంది. ఆమేన్. 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 ఇప్పుడు ఈ రోజు గర్భంతో ఉన్నదని తెలిసింది, 9 నెలల తర్వాత పిల్ల పుడుతుందా పుడుతుంది. అది. సో అట్లా విశ్వాసం. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. వా 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 వా. ఈ నోర్లేనండి యేసు నాకు చాలును అన్నారా? అన్నారు. ఒక్కటి ఇయ్యకపోతే చాలు. ఇంకొకళ్ళు పాడినప్పుడు వీళ్ళు మోగోళ్ళు ఉంటారు, పాడరీళ్ళు. అట్లా పాడి నాకేమొచ్చింది ఇప్పుడు దాకా ఏం రాలే. గమ్మున రొంబ ప్రేయర్ పన్నమ్మా, కత్తి పన్న నోరు అమ్మో గొంతు పోయినట్టు వాడిన నేను. మా బ్రదర్ తోటి 18 సంవత్సరాల నుంచి ఉన్నా అంటది డాలీ. రేపు పోయి నువ్వు ఏం పాడినో అంటది. ఎందుకంటే ఇప్పుడు కాలే కదా, కావాలనేది కాలేదు కాబట్టి ఇప్పుడు నేను మూగపోయినా. అట్లా నడుస్తుంది మన కండిషన్. కాబట్టి వేరే రకాలుగా మనము ఆ యొక్క ఖాళీని పూర్తి చేయడానికి ప్రయాసపడతాం. సమ్ పీపుల్ టేక్ సమ్ అదర్ డైరెక్షన్. ఇప్పుడు చాలామంది ఇక్కడ కొన్ని కోరికలకు మాత్రం వస్తున్నాయి. అది కాలేదనుకో రారీడా, వాళ్ళు కనిపించారు, ఆ చీరలు కూడా కట్టుకోరు ఇంట్లో ఉండి. ఇక్కడ రాకపోతే ఎందుకు కట్టుకుంటామా? అవునా కాదు? ఆ రీతిగా అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. సో ఫెయిత్ ఈస్ ద ప్రూఫ్. ఫెయిత్ ఈస్ ద ప్రూఫ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఐడి కార్డ్. ఆమేన్. కంపెనీది అటకాంచుకుంటాం మనం, టెంపరవరీ. అది ఇది పర్మనెంట్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి, భూమి మీదని దానికి చెప్పుకోవడానికి ఆధారం ఏంటండి?
భూమి డాక్యుమెంట్ మీ సొంత భూమి అని చెప్పుకోవడానికి ఆధారం ఏంటిది? డాక్యుమెంట్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో సొంత భూమి యొక్క ఆధారం ప్రూఫ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆ ఆధారాన్ని చూపెడతాం, ఇది నాది, ఇది నాది, నా పేరు మీద ఉందని. జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపులే చాలా బాగుంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తే అక్కడికి మన భూమిని ఎత్తుకొని పోతావా? లేదు. ఏం బిల్లు తీసుకోపోతావా? తీసుకోపో. ఏమో మూగదైపోయింది ఏమనుకున్నా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికైతే అక్కడికి ఏం తీసుకుపోతాం? పేపర్. డాక్యుమెంట్ తీసుకెళ్తాం. ఎవరు అడిగినా డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ద్వారానే యూ కెన్ ఫైట్ ఎనీథింగ్, ఎనీ బ్యాటిల్ యూ కెన్ ఫైట్ ఓన్లీ త్రూ ద డాక్యుమెంట్. ఎస్. ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా నువ్వు తీసుకుపోయి ఇది నాది. కోర్టులో కూడా ఎవరైనా నీకు వ్యతిరేకంగా కేసు వేసినా కూడా ఇది నాది అని చూపెట్టుకొని ఆ కోర్టులో కూడా నువ్వు గెలుస్తావు. నువ్వు పోయినా పోకపోయినా నీ పేరు ఆ డాక్యుమెంట్ మీద ఉంటుంది కాబట్టి అందులో విజయం నీకే ఆమేన్. ఉంటుంది. అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. అందరిని మీరు చెప్పాలి, అవునా కాదా? అవును బ్రదర్. సో ఇక్కడ దాకా ఆపుదాం. మరొక ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మొదలు పెడతాను, మళ్ళీ భూమికి వస్తాను నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందనుకోండి. ఏముంది? క్యాన్సర్. గట్టిగా ఏముంది? నాకు క్యాన్సర్. క్యాన్సర్ ఉందనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. సో నాకు క్యాన్సర్ ఉంది. సో వన్స్ ఐఎమ్ హీల్డ్. ఇప్పుడు నేను చెప్తాను క్యాన్సర్ అంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 సో ఏమంటారంటే దే సే ఐ విల్ నాట్ బిలీవ్. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఐ విల్ నాట్ బిలీవ్ గాడ్ అన్లెస్ దిస్ క్యాన్సర్ ఈస్ గాన్ అని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరేమన్నారు? నాకు క్యాన్సరు ఉంది. అయితే మీరు నన్ను ఏమంటారు? దేవుడిని నమ్మమంటారు. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నా చూడండి, ఈ క్యాన్సర్ పోయినంత వరకు నేను నమ్మను. అంటామా అనమా అని ఒక్క మాట మీ సైడ్ నుంచి చెప్పండి. అంటాము. ఎట్లా అంటారు? అట్లా ఎందుకు అంటారు? నేను నమ్ముతాను అంటారు. అయ్యో బ్రదర్, మీరు ఎందుకు అట్లా అంటున్నారు బ్రదర్? నమ్మకం లేకపోతే ఇంత దూరం వస్తానా అంటారా అనరా? అంటాం. క్యాన్సర్ బాగా అవుతుంది, ఏ రోగం ఉన్నా బాగా అవుతుంది అనే కదా మేము వచ్చినాం. నాకు పెళ్ళి అవుతుంది, నా మొగుడు వస్తాడు, నాకు భార్య వస్తుంది, నా జీవితం స్థిరపడుతుందనే ఇక్కడికి వచ్చినామని అంటారు కదా. అంటాం. అంటాం. గట్టిగా అంటాము బ్రదర్. అంటాం బ్రదర్ అని. అంటాం బ్రదర్. కానీ నేను అన్నట్టే మీరు అంటారు. ఇది బాగా అయినంత వరకు నేను నమ్మనే. నమ్మను. వింటున్నామ్మా రాజకుమారి? సీరియస్, చాలా సీరియస్గా చెప్తున్నా. ఏం జిషా అంటావా? అరే ఎట్లా బ్రదర్, నేను నమ్మే వచ్చిన. అయితే నేనేమంటా, సిస్టర్ మీరు ఒక 4 వారాలు అన్నం పెట్టండి. బ్రదర్ ఈ క్యాన్సర్ అయితే బాగా, కానీ 4 ఏటి ఎన్ని పెడతా? 8. అంటే అప్పటిదాకా నేను నమ్మను. నేను అన్నట్టే అన్నారా కాదా? అవును. కాని బ్రదర్ మా కూతురు పెళ్ళైతే కానీ నువ్వు చూడు, నువ్వు ఏం అడుగుతాడు ఇవ్వకపోతే. కూతురు కనిపించదు, తల్లి కూడా కనిపించదు. ఈడ ఏం కనిపించిన నవంబర్ వరకే. దాని తర్వాత తిరిగి చూస్తే నా పేరు మార్చుకుంటా. ఈడ బ్రదర్ ప్యాట్రిక్ పోయి అంతోని ప్యాట్రిక్ పెట్టుకుంటా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూసారా? మేము నమ్మమే. నమ్మము. యు సే యు డోంట్ బిలీవ్. బాగా కానీ బ్రదర్ నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తా? వేసాను అమ్మో. ప్రేయర్ వెచ్చి అరే వెక్కిరా బ్రదర్, ప్రేయరేనా? బుర్కా కూడా వెక్కిరా నీ వరమదు. ఇదండి మన మాట. ఒక్క ప్రేయర్ కాదు బ్రదర్, 3 పెడతా. ఎప్పుడు? ముందైతే బాగా కానీ అప్పటిదాకా నమ్మను నేను. ఇదండి నా అర్థం. అవునా సిస్టర్? అవును. బస్సు బుక్ కానీ 50,000 ఇచ్చిపోతా అన్నారు కదా సిస్టర్. నువ్వు మైక్లో చెప్పు సిస్టర్. అన్నాం బ్రదర్. వినిపించడానికి తర్వాత. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితేనే సేవకుడికి ఇస్తా, లేకపోతే ఇయ్య. నేను జోక్ చేయడం లేదు, నేను మీకు అన్నలా అంటండి. అవునా కాదు? అవును. కరెక్టా కాదు? కరెక్ట్ బ్రదర్. అంటే నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి? నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అబద్ధం చెప్పు. నమ్మతం లేదు. నమ్ముతున్నారా? లేదు. నో నో నెవర్ సే లై. అబద్ధం చెప్పకు. అయితేనే ఇస్తా అంటున్నావు. అయితేనే ఇస్తా. అయితేనే ప్రేయర్ చేస్తా. అయితేనే అది చేస్తా. ఇది కాని మీద రేపు చెప్తాడు.
నా కొడుకే పుట్టాలా కానీ మీరు ఏం అడిగినా ఇస్తాను. దట్ మీన్స్ స్టిల్ ద గర్ల్ ఆర్ బాయ్ బార్న్ యూ వోంట్ బిలీవ్ గాడ్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. అందుకే మీరు వస్తున్నారు. ఎందుకు మీకు అయితే లేదు? యు సే నా కూతురు లైఫ్ సెటిల్ కానీ నువ్వు ఏం అడిగినా నేను ఇవ్వకపోతే అడుగు, వేరే దానికి అప్పు చేస్తాం. నేను సీరియస్గా తీసుకోకండి, అన్నీ చేస్తాం వేరే దానికి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అవుతుందా కాదా నమ్మకం లేదు కాబట్టి అప్పు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టము. కరెక్టా? కరెక్ట్. అవునా కాదు? అవును బ్రదర్. చూడండి ఏమంటారు సిస్టర్ విక్టోరియా? సింపుల్గా మీ డౌట్ తీస్తున్నాను, మీకు హీలింగ్ డెలివరెన్స్ రావాలి. ఆమేన్. బికాస్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఏం రాదు. కొంతమంది నిజంగా విశ్వసించి వస్తారు, వాళ్ళు సో అంటే ఏయమంటే వెంటనే వేసేస్తారు, వాళ్ళు పొందుకొని వెళ్తారు. బట్ వీ సమ్టైమ్స్ డోంట్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వీ సే நீ என்னது நான் ரோமன் கேத்தலிக் நீ கிறிஸ்டினா அப்படி சொல்லாத நாங்கள் ஆவாது நாங்கள் பொருந்ததுல அது ரோமன் கேத்தலிக் மாட்டுக்கறி ஜாதி எங்களுது అలా అంటాం. నేను జోక్గా చెప్తున్నాను మీకు, కానీ లోపల ఏడుస్తా. దేవుని బిడ్డలు ఇలా ఉన్నారు, దేవుని సన్నిధిలోనే అబద్ధపు జీవితం జీవిస్తున్నారు. వేరే దారికి వెళ్తున్నప్పుడు అమ్మా ఇంత ఖర్చు అవుతుందంటే పోనా పోచి తాళి పురుషను ఆయనలే మంగళ ఆ తాలిబొట్టు పోతే పోయింది, నీకు మొగుడు కావాలా తాలిబొట్టు కావాలి, మొగుడు కావాలి, అమ్మేస్తుందా? ఆమె అమ్ముతుందా లేదా? గట్టిగా అందరు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ పెట్టిన వాళ్ళు కూడా. అవునా కాదా? కాబట్టి ప్రియమైన అమ్మేస్తాం. అదే బ్రదర్ చెప్పని, బ్రదర్ నీకు అన్నీ తెలుసు కదా బ్రదర్, ఇదికు ఉన్న తెలియదు మాది అసిస్ట్ పుల్ల ఇది, నీకు అన్నీ తెలుసు, ఈమెకు అన్నీ తెలుసు, ఇవ్వచ్చా లేదా అని ఈమెకు తెలుసు. ఈమె ఏమంటుందంటే నా కష్టాలు మా పెట్టినైతే అవును కల్లా తెలియలేదు. అదే ప్రిసిన వాళ్ళ మొగుడు అడగని చప్టీ తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పుడు రేపు రేపు అంటున్నా, నేను ఎప్పుడుదో మాట్లాడలే. ఇప్పుడు ఆమె మానేసి కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు కూడా ఆయన రాని వాళ్ళ ఆయన ఇంటికి ఇద్దరు రాని 500 తెచ్చి మాంసం తెచ్చి చికెన్ తెచ్చి సారబుట్టి తీసుకొచ్చి పెడతా. చెప్పు, సాక్ష్యం చెప్పు తొందరగా, నోరి నవ్వు పెడతదా లేదా? కొనాంతకుడు కదా, పైసలు ఇస్తుందంట. ఏమి ఇస్తే ఏటమ్మా, ఏ రాయి అయితే ఇది కొట్టుకొని చావడానికి. ఏమంటావమ్మా? సొంత మొగుడికి ఇయ్యరు, కానీ ఇంటికి అల్లుడు వచ్చిండు అనుకో మొగుడికి వేస్తారు. పో నువ్వు కూడా తెచ్చుకో, ఆయన కూడా తెచ్చి. అట్లాంటి బద్మాషులు కూడా ఉండరు ఈడ. నేను అట్లా చూపెట్టలే, చేయి లేపిన దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. ரொம்ப நல்லவம்மா யாரு మరి అదే దేవుడి దగ్గరికి రాగానే బ్రదర్ మీకు అన్నీ లాస్ట్కి నువ్వు ఎట్లయినా తెచ్చిస్తావు, అప్పుడే ఇది అవుతుందంట. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత నీకు విశ్వాసం వస్తుంది, నువ్వు ఖచ్చితంగా తెచ్చి నాటుతావు, నీ కార్యం అవుతుంది. అప్పటి వరకు నా దేవుని సన్నిధిలో నువ్వు అవిశ్వాసివే. అర్థమైన వాళ్ళు మాత్రం గట్టిగా కొడదాం. ఆనా లేచి నిలబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా అండి? హల్లెలూయా. హల్లెలూయా. The reason why we are not receiving the healing, deliverance, whatever we are praying for, because you are looking for from a wrong direction view అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కానీ ఆ మెల్లకల్లో చూస్తున్నాం తిరిచినదర్. అసలు కన్నా ఇక్కడేమో అయితే లేక చెప్పు, పర్వాలేదు తర్వాత ఇద్దాంలే, అయిన తర్వాత ఏముంది చెప్పడానికి, ఏమో పక్కన కింద గిచ్చి చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తాం ఇప్పుడు? అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి నాకు తెలిసి ఇక్కడ పక్కన గిచ్చడం తెలియదా నాకు? తెలుసు. అంత పిచ్చోడిని చేస్తాను నన్ను. అంటే దేవుని జ్ఞానం విజ్ఞానము పిచ్చిదిగా ఉంటుంది మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీ మనసులో ఏదైతే రాంగ్ డైరెక్షన్ ఉందో, ఆ అవిశ్వాసం ఉందో, అవిశ్వాసం లోపల పెట్టుకొని
బయట విశ్వాసంలో ఉన్న ఆ డైరెక్షన్లో మనం నడుస్తున్నాం, యు ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. కాబట్టి ఈరోజు మీ మార్గాలను మార్చండి, ఆమేన్. మీ మార్గాలను స్థిరపరచుకోండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆమేన్. ఎన్ని విధాలుగా మీకు కావాలంటే అన్ని విధాలుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీ జీవితంలో ఎలాంటి కొరత రానే రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం. యేసు వందనం. సో క్యాన్సర్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సర్ టైటిల్ కాదు. అంటే క్యాన్సర్ ఇవాళ ఉండి రేపు పోయేది, అదొక డీడ్ కాదు. క్యాన్సర్ అన్నది ఒక డీడ్ కానే కాదు. డీడ్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ వీల్నామా. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక వీల్నామానా? కాదు. దానికి ఏమైనా పవర్స్ ఉన్నాయా? లేవు. ఇలా ఉండి రేపు పోతుంది అది, అవునా కాదు? అవును. కాబట్టి అది పెద్ద సమస్య కాదు, దానికి ఎలాంటి విలువ లేదు. వీల్నామా కాదంటే దానికి ఎలాంటి విలువ లేదు. విలువ లేని దానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు. దేనికి విలువ ఇవ్వాలి? దేనికి విలువ ఇవ్వాలి? రిజిస్ట్రేషన్కి ఇవ్వాలన్నా వీల్నామాకి ఇవ్వాలి? రిజిస్ట్రేషన్కి ఇవ్వాలి. సో ఇక్కడ క్యాన్సర్ ఉండిపోతుంది, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదు మన దగ్గర. రిజిస్ట్రేషన్ ఏది మన దగ్గర? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ దే నో వాట్ ద ఎవిడెన్స్ ఈజ్ అండ్ దే హోల్డ్ ఆన్ ఇట్, దే విల్ రిసీవ్ ద హీలింగ్. సో ఈ క్యాన్సర్ పోవడానికి, ఈ క్యాన్సర్కి ఉన్న క్యాన్సర్లో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోవడానికి వాళ్ళకు కావాల్సింది ఏంటిది వాళ్ళకు నిజంగా తెలిస్తే ఆ క్యాన్సర్ అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరితో మీరు పోరాడాలన్నా, ఎవరితో మీరు ఏది చేయాలన్నా కూడా మీ దగ్గర మీ భూమి అనిపించుకోవడానికి మీ దగ్గర పట్టా ఉండాలి. అదేవిధంగా క్యాన్సర్తో మీరు పోరాడాలన్నా, క్యాన్సర్ని గెలవాలన్నా మీ దగ్గర మీ పట్టా ఉండాలి. పట్టా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఎలాంటి క్రైసిస్ అయినా, ఎలాంటి బలహీనతలైనా మీ నుండి తొలగిపోవాలంటే మీలో ఏముండాలంటే ఆ పట్టా ఎవిడెన్స్ ఉండాలి. ఒక ఎవిడెన్స్, ఒక సాక్షి ఉండాలి. ఈ సాక్షి ఏంటంటే దేవుడి పట్ల విశ్వాసం. ఆమేన్. దేవుడి పట్ల మీకు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఇంకా కొద్దిగా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఫేత్ ఈస్ అప్లైడ్, ఎప్పుడైతే విశ్వాసం, చూడండి ఇక్కడ మనం అప్లై చేస్తున్నాము. ఇప్పుడు క్యాన్సర్ మీద అప్లై చేస్తున్నాం మనం విశ్వాసాన్ని. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఎలా అప్లై చేయాలో, ఎలా వాడుకోవాలో ఈ విశ్వాసాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అయితే 3 విధాలుగా మనం కార్యం చేయాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే మనం నమ్మాలి. వి షుడ్ బిలీవ్. దేని నమ్మాలంటే ఒక ఫోర్స్ని, ఒక శక్తివంతమైన వాటిని నమ్మాలి. ఈ లోకంలో అతి శక్తివంతులు ఎవరండి? లోకమంతట్లో, పరలోక భూలోకానికి దేవుడు. ఎవరు? దేవుడు. నమ్మాలి. ఒకటా దేవుడని నమ్మాలి, లేకపోతే భూమి మీద ఉన్న వారిలో ఒక హ్యూమన్ బీయింగ్ అన్న. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతున్నాం అనుకోండి, అంటే ఇక్కడ కూడా దేవుడు ఏర్పరిచిన ఒక వ్యక్తిని మనం నమ్ముతాం, అవునా కాదా? అవును బ్రదర్. ఎస్ ఆర్ నో? ఎస్. చెప్తారా లేదా? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది అంటే లార్డ్. మొట్టమొదటిగా ఏం కావాలి మనకి? నమ్మకం. ఒక నమ్మకం. ఎవరి మీద? దేవుని. బలమైన దేవుని మీద, లేదా దేవుని యొక్క సేవ. బలవంతుల మీద, సేవకుల మీద కావాలి మనకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 2 ఏం కావాలంటే బేసిక్ థింగ్ కావాలి. బేసిక్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ బేసిక్ అంటే ఒక ఆధారం, సాధారణమైన ఒకటి కావాలి. అదేంటంటే ట్రస్ట్. దేవుడి పట్ల మనకు ట్రస్ట్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే మనలో ఒక విశ్వాసం అంటూ ఉండాలి. తండ్రి దేవా నా వందనం. తండ్రి దేవా వందనం. మరి మూడోది ఏంటంటే వీ మస్ట్ బీ ఏ కరస్పాండింగ్. అంటే మూడోది ఏంటంటే యాక్షన్. దట్
సబ్స్టెన్స్ ద ట్రస్ట్ దట్ యు హ్యావ్, సస్టైన్స్ ద ట్రస్ట్ యు హ్యావ్. సో మనకు మొదటిది ఏంటంటే మనకు ఒక పెద్ద బలమైన ఒక వ్యక్తి అంటే ఒక విశ్వాసం అంటూ విశ్వసించే ఒక వ్యక్తి అయి ఉండాలి, ఒకరు ఉండాలి. మరి రెండోది మన దగ్గర ఉండాలంటే ఆ వ్యక్తి చేయగలుగుతాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. మొదటిది ఏమి ఉండాలి చెప్పండి? నమ్మకం. బలమైన ఒక వ్యక్తి అయి ఉండాలి, ఆయన చేస్తాడని నమ్మకం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా కాదండి, మీకు అర్థమైతలేదు. ఇప్పుడు మీకు మీ డాడీ రేపు షాప్కు వెళ్దాం, మీరు ఎవరికైనా అయితే సపోజ్ మా డాడీ నన్ను పిలిచిండు అనుకో, నన్ను నా డాడీ పిలిచిండు, ప్యాట్రిక్ రేపు నువ్వు అడిగిన గిటార్ కొనిస్తానని మా డాడీ నాకు చెప్పిండు. ఇప్పుడు నాకు బలమైన వ్యక్తి ఎవరు? డాడీ. ఏం కొనిస్తా అన్నాడు? గిటార్ నాకు కొనిస్తా అన్నాడు. మూడోది ఏంటిది? నన్ను రేపు తీసుకెళ్తా రా అన్నాడు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా డాడీ నాకు రేపు గిటారు కొనిస్తాడు. ఫస్ట్ది నాకేం తెలియాలంటే నేను ఎవరితో మాట్లాడుతున్నా? డాడీతో. బలమైన వ్యక్తి, బలమైన సోర్స్, బలమైన ఫోర్స్ ఎవరు ఇక్కడ? నాకు డాడీ. అయితే మన అందరికి ఎవరు? దేవుడు డాడీ. అవునా కదా? అర్థమైంది కదా? చప్పట్లు కొట్టండి. రెండోది నాకు కొనిస్తాడు అన్నాడా? అన్నాడా? ఎంతమందితో అన్నాడు? అందరితో అన్నాడా లేదా? అన్నాడన్న వాళ్ళ అందరు చెత్తండి. కొనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు నాకు ఎవరు కొనిస్తాన్నారు? డాడీ. అయితే కొనిస్తాడా లేదా అన్నది నాకు నమ్మకం ఉండాలి. అవునా కదా? నాకు నమ్మకం ఎలా వస్తుంది? ఇంతకు ముందు మా డాడీ చేసిన పనుల మీదనే వస్తుంది. రికార్డ్, బేసిక్ రికార్డ్ ఉండాలి నా దగ్గర. ఈ రికార్డు మా డాడీ చెప్తే తప్పడు, ఇస్తా అంటే ఇస్తాడు, కొంటానంటే కొంటాడు. అర్థమైంది కదా? భూమి ఉన్నది డాడీ లాగా, మధ్యలో ఏమున్నది? రిజిస్ట్రేషన్ పేపర్ ఉన్నది. ఉన్నదా? మధ్యలో ఏం మాట్లాడుతుంది? మా డాడీ మీద ఉన్న విశ్వాసం మాట్లాడుతుంది. ఎక్కడికి పోయినా అక్కడ ఏం మాట్లాడుతుంది? డాడీ అయితే ఉన్నది భూమి, డాడీ అంటే ఫోర్సు. మధ్యలో ఏం మాట్లాడుతుంది? పట్టా, రిజిస్ట్రేషన్ పేపర్. మా డాడీ పట్టా ఏంటిది? మనకు పట్టా ఏంటిదంటే మనకు రిజిస్ట్రేషన్ పేపర్లు ఏంటంటే ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యములు, ఇంతకు ముందు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలే మన దగ్గర ఒక ప్రూఫ్, ఒక రిజిస్ట్రేషన్ పేపర్. దాన్ని పెట్టుకొని దేన్నన్నా పోరాడగలుగుతావు. అది నీ దగ్గర లేకపోతే నువ్వు పోరాడలేవు. ఇప్పుడు మూడోది ఏంటంటే మా డాడీ నాకు భూమి గిటార్ కొనిస్తా అన్నాడు, రేపు రమ్మన్నాడు. నేను పోతే కదా మా డాడీ షాప్లో నాకు గిటార్ కొనిస్తాడు. అవునా కదా? పోవాలా లేదా? యాక్షన్ ఉండాలా లేదా? ఉంటేనే కదా గిటార్ కొనిస్తాడు. నేను పోకపోతే ఆయన కొని ఇవ్వగలిగే శక్తి ఉన్నా, ఆయనకు డబ్బులు ఉన్నా, ఆయన రికార్డు నీ దగ్గర ఉన్నా, ఇంతకుముందు కొనిచ్చింది, నువ్వు ఈరోజు పోకపోతే ఈ గిటార్ ఆయన కొనే యోగ్యత ఉన్నా కూడా నీ చేతికి రాదు. అందుకే రా అంట ఈడికి. అర్థమైందా? ఈడ ఏదో నువ్వు మేరబాని చేయడానికి వస్తలేవు. హల్లెలూయా. సో దీస్ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పోదు క్యాన్సర్ నీలో నుంచి? క్యాన్సర్కి వీలునామా లేదు, విశ్వాసానికి రిజిస్ట్రేషన్ ఉన్నది నీ దగ్గర. ఎన్నో అద్భుతాలు చూసావు, ఎన్నో విన్నావు, ఎన్నో అనుభవించావు. ఇట్ ఈస్ కాల్డ్ ద బేసిక్ థింగ్ వాట్ యు హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. అదే ఖడ్గం. ఇంతకు ముందు దీవించావు, ఇంతకు ముందు ఆశీర్వదించావు, ఇంతకు ముందు అనేక గొప్ప కార్యములు చేశావు, కాబట్టి ఇది కూడా చేస్తావు. ఇది పట్టుకొని నువ్వు క్యాన్సర్తో పోరాడు. క్యాన్సర్ నిల్వ చాలదు. యేసు నామములో తొలగిపోతుంది అది. ఏ కొండతోనైనా మాట్లాడమన్నాడు యేసయ్య. స్పీక్ టు ఎనీ మౌంటైన్ అన్నాడు. వాట్ వి ఆర్ డూయింగ్ లైక్ బేబీస్ వి ఆర్ ప్రేయింగ్ టుడే. నేను వస్తున్నా కదా, నువ్వు మెహర్బానీ చేస్తలేవు. స్టాప్ దేర్. యూ షుడ్ నో టు హూమ్ యు ఆర్ ఒబేయింగ్. నువ్వు ఎవరి కోసం, నువ్వు ఎందుకు వస్తున్నావు,
A force is there, a God is there, a mighty one is there who can do everything. He called me by name. Amen. గర్వంతో వస్తున్నాను. Amen. I come with honor. I come with power. I have registration. Amen. నా దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకపు ముద్ర ఉన్నది. Amen. నేను అతని బిడ్డని Amen. పొందుకొనే వెళ్తా ఇక్కడి నుంచి. Amen. నీ తండ్రి ఆస్తి ఏదో నువ్వు తీసుకోపోలేవా? తీసుకోపోతావా లేదా? తీసుకెళ్తా. హక్కుతో రా, బలంతో రా, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు. అదే స్టోరీ చెప్తూనే ఉంటావు. విశ్వసించు, అదే స్టోరీ చెప్తుంటా. బిలీవ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. Amen. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిట్ రిజిస్ట్రేషన్ పేపర్, బేసిక్ థింగ్, మధ్యలో రిజిస్ట్రేషన్ పేపర్ అనేది ఒక బేసిక్ థింగ్. అదేంటంటే దేవుడు చేసిన మేలులు. వందనం యేసయ్యా. ఏడ ఉందండి? యూ డోంట్ హ్యావ్ దట్ రిజిస్ట్రేషన్ పేపర్. నీ రికార్డ్స్ మీద నువ్వు నిలబడాలి. నీకు పెళ్లి చేసిండు, పిల్లల్నిచ్చిండు, భర్తనిచ్చిండు, తల్లి గర్భం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఆ పేపర్ ఏది? ఆ విశ్వాసం ఏది? నీ యాక్షన్ ఎక్కడా? సంతోషంగా స్తుతించాలి. ఆనాడు దీవించిన దేవుడు, ఆనాడు సింహాన్ని కొట్టాడు, ఆనాడు ఎలుగుబంట్లను చంపించాడు అని గొలియాత్ని ఛాలెంజ్ చేశాడు దావీదు రాజు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? స్టోరీలు వినిపోతున్నామండి మనం. ఏం వింటున్నాం? స్టోరీ. తానా అంటే అట్లనే. ఈరోజు మంచి అభిషేకం ఉండే కదా, మరి ఏమైంది? ఎందుకు రాలే నీకు? నీలో లేదు రిజిస్ట్రేషన్ పేపర్. సో నీదైతే ఇది 3 ఉండాలి నీ దగ్గర. ముందు నీకు బలమైన దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. నేను ఎవరితో సావాసం కలిగి ఉన్నాను, విత్ హూమ్ మై కరస్పాండెన్స్. ఎక్కడ దరఖాస్తు పెట్టినా, ఏ స్కూల్లో పెట్టినా నాకు అక్కడ ఉద్యోగం వస్తుంది. నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఎక్స్పీరియన్స్? 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసినా నాకు ఈజీగా వస్తుంది. పెద్ద పెద్ద కార్యాలు చేశాడు, నువ్వు కళ్ళారా చూసావు. ఎందుకు నువ్వు బాండ్ ఇవ్వలేకపోతున్నావు? నాకు వస్తుందని వేరే డైరెక్షన్లో పోతున్నావు. బొమినా ప్రైజ్లో వేరే డైరెక్షన్లో పోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో యువర్ ట్రస్ట్ ఇస్ ఎ రికార్డ్ మై డాడీ విల్ గివ్. ఆమేన్. నీ విశ్వాసం, దేవుడి పట్ల నీ నమ్మకమే ఒక రికార్డుగా ఉండాలి. దట్ ఈస్ హౌ ద పీపుల్ ఆఫ్ గాడ్, ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ బి డన్ అంటారు. ఆమేన్. ఎందుకంటే ఇన్ని రికార్డులు ఉన్నాయి వెనకట్లా. ఒక్కొక్కరిని నిలబెడితే ఒక రికార్డు బయటకు వస్తుంది. 1978 ఫైల్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా ఒక ఫైలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సీనియర్ అంత పెద్ద ఫైనల్ సీనియారిటీ. 1961 ఫైళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా యేసువా వందనం, వందనం, యేసువా వందనం. దేర్ ఈజ్ సమ్ రికార్డ్. అందుకే ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్ అంటే, రికార్డు ఉందమ్మా. ప్రైజ్ ది లార్డ్. అరే నిన్న మా అక్కకి ఇట్లా అవుతుందని ఎట్లా చెప్పినావు బ్రదర్ నువ్వు అని అడుగుతుంది చెల్లి ఆశ్చర్యంగా. మరి మినిస్ట్రీలో ఉంది, రికార్డ్ లేదా? స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్లో లేవా నువ్వు? లేవు. అందుకే నువ్వు ఇవ్వలేకపోతున్నావు ప్రవచనలు. నీ దగ్గర రికార్డ్ లేదు, నీ దగ్గర రికార్డ్ లేదు. నేను మా బ్రదర్ అయితే చెప్తాడమ్మా, నేను ఎందుకంటే బ్రదర్ దగ్గరే రికార్డ్ రూమ్ తాళాలు ఉన్నాయి, మా దగ్గర లేనే లేవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో టుమారో యూ షుడ్ షో అప్. ఈ బేసిక్ నా దగ్గర ఉంది, ఈ రికార్డ్ దగ్గర నా దగ్గర ఉంది. నువ్వు ఎప్పుడైతే తండ్రి పిలిచినప్పుడు వెళ్తావో గిటార్ వస్తుంది. ఆమేన్. వస్తుంది గిటార్. ఆమేన్. వస్తుందా రాదా? వస్తది. వస్తుంది అనుకుల మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పరదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ఉండాలి. ఈ 3 పనులు చూడండి, నేను 3 వ్యత్యాసాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎనీ మ్యాన్ సేస్ అండ్ ఇఫ్ యూ డూ ఇట్, ఇట్స్ కాల్డ్ ట్రస్ట్. ఎనీ మ్యాన్, ఎవరైనా చెప్తే, జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను విశ్వాసాన్ని విడదీస్తున్నాను. మీరు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తారు, అది కాదు, తప్పుగా చెప్తుంటారు, అందుకే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎనీబడి సేస్ ఎనీథింగ్ అండ్ ఇఫ్ యూ డూ ఇట్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. నమ్మకం. ఎవరైనా, ఇప్పుడు నేను కానీ ఎవరైనా మీకు ఎవరైనా ఏదైనా చెప్తే అది నమ్మకం. ఏంటిది?
నమ్మకం. దట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఏమని పిలుస్తాం? నమ్మకం. నమ్మకం అని పిలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన సొంతంగా నీకు ఎవరైనా చెప్పిండ్రా ప్రార్థన చేయమని, లేకపోతే నువ్వే చేసుకుంటున్నావా అని అడుగుతారు. అయితే మీరేమంటారు? నాకు ఎవ్వరు చెప్పలేదక్క, నేనే ప్రయాసపడి నేనే చేసుకుంటున్నాను. అది ఆత్మవిశ్వాసం అంటారు. ఏమంటారు? ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇంగ్లీష్ లో ఏమంటారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరన్నా చెప్పితే చేస్తే దాన్ని ఏమంటారు? నమ్మకం. ట్రస్ట్, నీరే చేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తెలుగులో ఆత్మవిశ్వాసం. మరి అదే విధంగా వెన్ యు డూ ఇట్ ఫర్ గాడ్ ఇట్స్ కాల్డ్ ఫెయిత్. ఎప్పుడైతే దేవుడు చెప్పింది, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన దాని మీద, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం మీద అలాగా ఆధారపడి అది తీసుకుంటా, లేకపోతే తీసుకోను. కానీ దేవుడు చెప్తే దాన్ని అలా నమ్ముతా. అది ట్రస్ట్ అన్నమాట, అది విశ్వాసం నాది. ఇది 3 విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. ఆత్మవిశ్వాసంతో కొంతమంది చెప్తారు హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉంటారు. దే ట్రస్ట్ బట్ దే డోంట్ బిలీవ్. అవుతుందని అనుకుంటారు కానీ ఖచ్చితంగా అవుతుందని, ఇప్పుడు అవుతుందక్క నాకు తెలుసు అంటాం, ఖచ్చితంగా అవుతుందా? అదైతే చెప్పలేనక్క, అవుతుందే కాదు, ఆమవా ఇల్లా అవుతుంది అంటాం బ్రదర్. మీరంటే అందరు అన్నట్ట. వ్యాలంటైన్ అని స్వీట్ తెచ్చిస్తే అందరు తినేసిండ్రు అట్లా అనుకుంటున్నారా? ఇది ఏమమ్మ లక్ష్మమ్మ అట్లా అవుతుంది. మా బ్రదర్ ఒక వారం చెప్తే ప్రతి వారం అవుతుంది అంటే ప్రతి వారం ఫోన్లు ఎందుకు చేస్తుంది ఆమె? అవునా కాదు? అది. సో అందుకే నమ్మకంతో వస్తాం, కానీ కొంతమంది ఆత్మవిశ్వాసంతో వస్తాం, కొంతమంది దేవుని మీద విశ్వాసం కలిగి వస్తాం. ఇదండి తేడా. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాం? నాకు తెలుసు దేవుడు దీవిస్తాడు, ఆమేన్. ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. సో ఇది మన ఒక వ్యక్తికి ఇవి 3 చాలా అవసరం అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మన జీవితంలో, సో when you trust him, you believe in God, and the basic thing in this context is the word of God. ఇక్కడ చూడండి, మనకి ఏది ఆధారం? దేవుడైతే ఉన్నాడా? ఉన్నాడు. శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. ఇప్పుడు లోకంలో చూపెట్టడానికి దేన్ని పోల్చుకొని నువ్వు చెప్తున్నావు అవుతుందంటే దేన్ని? వాక్యం, ఏంటిది? వాక్యం. ఈ వాక్కు ద్వారా సమస్తము సాధ్యం. సాధ్యం. సో మనకు రిజిస్ట్రేషన్ పేపర్ ఏది? వాక్యే మనకు రిజిస్ట్రేషన్ పేపర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో వాక్కు అన్న ఖడ్గం మన దగ్గర ఉంటే అన్నిటినీ, ఎందుకంటే నమ్మిన వారికి దేవుడు డబుల్ ఎడ్జ్ సోడ్ ఇస్తాడట. హీ విల్ గివ్ యూ ద డబుల్ ఎడ్జ్ సోడ్. యూ కెన్ కట్ ఎనీథింగ్. దేనైనా హతమార్చొచ్చు. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ ఏ స్టేజ్లోనే ఉండొచ్చు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఏదన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాన్సర్కి దేవుడు ఒక వాక్ ఇచ్చాడు, ఖడ్గం. అదే కదా రిజిస్ట్రేషన్ పేపర్ మనకి. అది ఉంటే నీది అవుతుందా కాదా? అవుతుంది. అవుతుందా కాదా? అవుతుంది. ఇల్లు నీది అవుతుందా కాదా? అవుతుంది. ఇప్పుడు నీ దగ్గర రిజిస్ట్రేషన్ పట్టా ఉంటే ఇల్లు నీదే కదా. అవును బ్రదర్. అయితే స్వస్థత వస్తుందా రాదా? వస్తుంది. నా గాయాల ద్వారా స్వస్థత అన్నాడు. త్రూ మై స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్ అన్నాడు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు పట్టాన్ని పట్టుకొని పోరాడాలి. ఏం పట్టుకొని పోరాడాలి? పట్ట. ఏదేమై ఉన్నా, నీ కుటుంబంలో వేదన, శోధన, దుఃఖము, కన్నీరు, బాధ, ఆందోళన ఏదున్నా పట్టా ఉన్నదా? ఉన్నదా? ఉంది. ఓ చెవిటోళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నదా? ఉంది. ఉంటే చప్పట్లు కొట్టు గట్టిగా. పోరాడు, పట్టాను పట్టుకొని పోరాడు. రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్ దేర్. యూ కెన్ ఫైట్ అండ్ యు నో విల్ యు విన్ దట్. ఆ యుద్ధం గెలుస్తారా? గెలుస్తాం. రిజిస్ట్రేషన్ పేపర్ ఉంటే గెలుస్తారా? గెలుస్తాం. భూమి మీద అవుతుందా? అవుతుంది. నీ భర్త నీకు అవుతాడా? అవుతాడు. నీ భార్య నీకు అవుతుందా? అవుతుంది. నీ బిడ్డలు నీకు అవుతారా? అవుతారు. కోర్టులో నువ్వు గెలుస్తావా? గెలుస్తాం. ఉద్యోగం వస్తుందా? వస్తది. నీ భార్య నీకు వస్తుందా? వస్తది. నువ్వు పోగొట్టుకుంది వస్తుందా? వస్తది. ఆరోగ్యం వస్తుందా? వస్తది.
దుష్ట దురాత్మ శక్తులు పోతాయా? పోతాయి. లేదు చీపురు గట్ట పెట్టాలనా? పోతాయి. ఇదండి రిజిస్ట్రేషన్ పేపర్ పట్టుకొని పక్కింటికి పోయి బిచ్చం అడుగుతున్నాం మనం. అన్న క్యా కర్నా జీ బోలోనా, కుచ్ బీ బోలో, జో బోలే ఓ కర్తీమై. ఇట్లుంది కథ మనది. ఇప్పుడు స్టోరీ ఎందుకు చెప్పుకుంటూ కూర్చుంటామంటే రిజిస్ట్రేషన్ పేపర్ లేదు కాబట్టి. అవునా కాదా? అవును బ్రదర్. ఉన్నోడు చెప్పుకోడు, ఉన్నోడు చెప్పుకోడు. నాదంటాడు. నాకు చింతల బస్తీలో ఒక ఇల్లు ఇచ్చిండ్రు, ఒక సహోదరి చనిపోయారు ఆమె. ఇప్పటికీ నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్ ఉంది, నేను ఇచ్చేసిన వాళ్ళకి. ఇల్లు మీరు ఇస్తారా ఎవరన్నా? ఇంత పెద్ద ఇల్లు నేను అన్న నక్ష కూడా తీసుకున్నాం కదా, మొత్తం మేము డ్రాయింగింగ్ అంతా వేసినాం చర్చి కట్టడానికి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు, తీసుకోండి అని ఇచ్చేసిన నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్ ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. సో దేవుడు ఈ రిజిస్ట్రేషన్ పేపర్ మన దగ్గర ఎటుందంటే దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎలాంటి బలహీనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా, పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నా కూడా, నీ దగ్గర ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాగితం అంటే దేవుని యొక్క వాక్కు ఉంటే, చాలా వరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువైతేనే ఉంటుంది. బ్రదర్ చేస్తూనే ఉన్నాడు, ఫాదర్ చేస్తూనే ఉన్నాడు, రిట్రీట్కి పోతూనే ఉన్నా, కానుకలు వాటిని వీటిని అన్నీ చేస్తూనే ఉన్నా, అయినా కూడా నాకేమైతలేదు, ఇంకా ఎక్కువ అవుతుంది అంటున్నా. ఇక్కడ నువ్వు నమ్ముతున్నావు ఎందుకంటే నీ దగ్గర నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరి అదేవిధంగా నీ దగ్గర రిజిస్ట్రేషన్ కాగితం కూడా దేవుని యొక్క వాక్కు కూడా ఉంది. కానీ ఇక్కడ మూడోది ఒక పని చేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ఆ చర్చికి వెళ్ళు. పరిశుద్ధాత్మ చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ చెప్తాడు, నువ్వు ఆ దేశానికి వెళ్ళమంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు 10 లక్షలు తీసుకెళ్ళి ఆ దేవుని యొక్క రాజ్యంలో నాటమంటాడు. ఇవన్నీ నువ్వు చేస్తూ 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 రావాలి. ఈ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం తర్వాత నువ్వు రెండోది ఏంటంటే క్రియలు నువ్వు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. యాక్షన్ ఉండాలి కదా, ఉండాలన్నా వద్దా? ఉండాలి. ఉండాలన్నా వద్దా? కాబట్టి నువ్వు నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనకి వెళ్ళమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 గంటలకు లేమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు 10 లక్షలు వెళ్ళి మినిస్ట్రీకి ఇమ్మంటున్నాడు, ఇన్ని విధాలు కార్యాలు చేయమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇది చేయడం మొదలు పెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని కదులుతాడు. ఆయన నీ జీవితంలో కార్యాలు చేయడం. నేను నడవలేను కదా బ్రదర్, నీకు తెలుసు కదా. ఏమి నడవలేదు. నేను చెప్పిందే చెప్పండి. ఆడ అవుతుంది బ్రదర్, కాళ్ళు లేస్తలే, మరి గాబరా అవుతుంది కాగానే నడు హాస్పిటల్ పోన్నాడు నడు. అప్పుడు ఎట్లయినా నడిచిపోతావు, ఇట్లయినా ఈడ్చుకొని పోతావు, లేకపోతే సస్తావు. మరి అదే ఈడ్చుకొని ఈడికి రావచ్చు కదా నీకు నమ్మకం ఉంటే. యాక్షన్ లేదు ఇక్కడ, అస్సలు నడవలేమన్నమాట. మళ్ళీ లాస్ట్ డెడ్ ఎండ్ కూడా మనం డాక్టర్ దగ్గర పోతామా లేదా? పోతామా లేదా? లాస్ట్కి ఎత్తుకొనడం పోతారు. అందుకే చాలామంది ఫోన్ చేస్తే ఎత్తుకరా అమ్మ అంట, నేను ఎత్తుకొని. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ అదే, చాలామంది ఎత్తుకొస్తారు. నేను రిట్రీట్లలో చూసిన చివరికి అదే గది. సో వెన్ యూ కెనాట్ వాక్ యూ గో టు ద థింగ్స్ అదర్ డైరెక్షన్స్. బట్ వెన్ యూ కెనాట్ వాక్, పైకప్పును తీసి ఒకరిని పైనుంచి దింపిండ్రు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. నువ్వు దింపలేవా నీ బిడ్డల్ని? దింపలేవా నీ భర్తని? ఆయన రాడు. ఎంత బాగా చెప్తుందో మొగుడు గురించి, ఎంత గొప్పనో. యు ఫీల్ వెరీ ప్రెస్టేజ్ బై సేయింగ్ యూ వోంట్ కమ్. అవునా కదా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? యు నో దట్. ఎవరికి సమాధానం చెప్తున్నా నేను? శక్తిశాలి దేవుడికి సమాధానం. ఈ వ్యక్తి ఎవరు? దేవుడి సన్నిధిలో నిలబడిన ఆయన ఎవరు నీకు తెలుసా? ఆయన ఏజెంట్. ఆయనకి వెళ్ళి చెప్తున్నావు ఆయన గురించి అంటే ఈయనకి ఎట్లా ఉంటుంది? మీ ఆయనని పోరా అంటే ఎట్లుంటుంది మీకు? కోపం వస్తుంది. ఏమన్నా అనుకో, ఏం కాదు మాకు. తిట్టు బ్రదర్, బాగా తిట్టు. ఆడ బేకారగాడు, ఆడిని ఎన్ని తిట్టినా వేస్ట్. ఇట్లా అంటారా?
ఎంత తొందరగా చెప్తుంది చూడు అని అదే తీసుకురామని ఎంగో బ్రదర్ నాయే పాకరుంగ యారెళ్ళే ఇప్పుడు డ్యూటీకి ఎట్లా పంపిస్తున్నావు అమ్మా కుక్కర్ని తీసుకోపోతున్నాడు ఇమ్మ ఆమె చెప్పింది అట్లనే హల్లెలూయా Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం తండ్రి వందనం. యేసువా వందనం యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా త్రియేక వందనం. దేవా వందనం. త్రియేక దేవా వందనం. కాబట్టి ఎప్పుడైతే మనము ఇన్ని బలహీనతలున్నా క్యాన్సర్ పెరుగుతున్నా వ్యాధి పెరుగుతున్నా బలహీనతలు పెరిగినా బాధలు పెరిగినా బట్ స్టిల్ ఇఫ్ యూ డూ వాట్ ద హోలీ స్పిరిట్ సేస్ నౌ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ హీ విల్ డూ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. Amen. అద్భుతాలు ఆశ్చర్యకలు చేస్తాడు. Amen. నువ్వు ఊహించిన దానికంటే అధికముగా చేస్తాడు. Amen. ఎలీషా ప్రవక్త మీద ఏలియా ప్రవక్త యొక్క ఆ షాల్ దిగి వచ్చినట్లు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకలు చేసే అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. ఆ క్యాన్సర్ ఎక్కడ పోతుందో Amen. ఆ స్టేజ్ ఎక్కడ కనిపిస్తుందో ఎక్కడ ఏది కనిపించకుండా మాయమైపోతుంది. Amen. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం తండ్రి వందనం. యేసువా వందనం యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా So వందనం. to show that these three things I am saying, it is not just you have to do whether the result is coming or not. ఈ మూడు కార్యములు రిజల్ట్ వచ్చినా రాకపోయినా జరుగుతున్నా జరగకపోయినా ఘోరంగా ఉన్నా నేను సహోదరి సగాయి గురించి చెప్తున్నా అలా కొడుకు గురించి చెప్తా ఉంటుంది బ్రదర్ అప్పుడు ఆయిట బ్రదర్ ఇప్పుడు ఆయిట అబాబాబా ఆమె చెప్తా ఉంటే నా డైరెక్షన్ ఇట్లా మారుతూనే ఉంటుంది బ్రదర్ చెత్తరువా బ్రదర్ కాలు కూడా బ్రదర్ నవ్వు ఇంకమ్మ నువ్వు గమ్మును నేను మంచిగా గమ్మున కూర్చొని చెప్పు అంట బ్రదర్ నువ్వు వింటున్నా చెప్పినావు కదా అమ్మ చచ్చిపోతాడని ఎప్పుడు అడిగిన వారు అడుగుతా చాలా కూల్గా ఆమె కడుపు మండుతుంటుంది ఆడ కెరసిన్ కూడా ఏనక్కది ఆమెనే పెట్రోల్ వేసుకుంటుంది నేను ఎవరో గురించి చెప్తలేను ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా బ్రదర్ ఎప్పుడు నా పని బ్రదర్ ఇప్పుడు కావాలంటే వాడు బ్రదర్ ఇన్ని పైసలు యాడ్ నుంచి దేవాలి నేను మా ఆయన నాకు చెట్టు పెట్టిండా అప్పుడు ఇదొని తోటలో పెట్టిండు 2 చెట్లే పెట్టిండు ఆయన పైసలు ఉన్న చెట్టు పెడితే నేను పోయి వచ్చేవాడు అట్లా నువ్వు ఉండమ్మా నువ్వు గమ్మునుండంటే నువ్వు బాగానే అంటావు బ్రదర్ ఉండని మరి బాగా అనకపోతే ఏమనాలి ఏమంటావు అమ్మా సగైరాన్ని తప్పు చెప్తున్నాను నోరు తెరిచి తలని అలా చూడలేదు కదా నీ తల అవునా కాదా గట్టిగా చెప్పు సిగ్గుపడకమ్మ చెప్పు నువ్వు సిగ్గుపడితే నాకు సిగ్గు వస్తుంది మరి ఏం చెప్పాలి అట్లా అమ్మ ఇప్పుడు ఇన్ని మాట్లాడినా కదా ఒక్కటి చెప్పకు అది సత్యము కానే కాదని చెప్పు ఇప్పుడు ఎట్లునండి కొడుకు అది చెప్పు ఒకటే చెప్పు గట్టిగా ఆమేన్. Amen. మీరే కొట్టాలి మరి ఆమె కొట్టదు మంచిగా అయిపోయింది కదా పోనీ అమ్మ సగాయి నువ్వు ఒక మాట చెప్పు నేను ఏమన్నా చేసినా ఒకటే మాట చెప్పిన ప్రేయర్కి రా కానీ ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా దేవుడు ఆమెను దీవించును కాక Amen. ఆమె ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం నోరు తెరిచి నువ్వు రావాలి అంట Amen. ఆమె ఏమేం చేసి వస్తుందో నాకు తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి ఒకటి 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 అలా చూస్తూనే ఉంది ఆమేన్. అవి ఏమన్నా చెప్తేనే అట్లా చూస్తా నువ్వు బాగానే చూస్తావు బ్రదర్ నువ్వు అస్సలు పట్టించుకో నా కోసం ప్రార్థన చేస్తున్నావా అంటే ఏంటనే పిచ్చిది చెప్పుకుంటా పోతా ఉంటుంది నువ్వు రాపోవమ్మా అంట హల్లెలూయా. హల్లెలూయా. అలా వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు బాగా అయిపోయినండి Praise the ఇగో Lord. ఇదేనండి సో నువ్వు నమ్మి మూడో కార్యం నువ్వు విశ్వాసములు నువ్వు చేయి నీకు ఏదేం కావాలో దేవుడు నీకు తీసుకొచ్చిస్తాడు ఆమేన్. అదేనండి విశ్వాసం. సో ఈ బైండింగ్ ప్రేయర్ ఏదైతే నేను చేస్తానో మిమ్మల్ని నడిపిస్తా అందరిలో మీరు 3 పూటలు ప్రార్థన చేయాలి 3 పూటలు దేవుడి సన్నిధిలో ఉండాలి కొంతమందికి నీళ్ళు ఇస్తా కొంతమందికి ఉప్పు ప్రేయర్ చేసి ఇస్తా స్నానం చేయండి యూ హ్యావ్ టు ప్రే మిమ్మల్ని ఆ మార్గంలో
ఎదిగే విధంగా చేస్తున్నాను, యాక్షన్ చేయిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన ప్రేరేపణలు మీ ద్వారా చేయిస్తున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే ఇది రావడం, ఇది చేయడం, ఈ మూమెంట్ మనం కొంతమందిని మీ మినిస్ట్రీకి రా అంట, వాళ్ళు రారు, ఎన్ని చెప్తుంటారు, అది ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. అంటిల్ యూ కమ్ ఇన్ టు యాక్షన్. నేను చెప్పింది మీరు ఎప్పటి వరకు అయితే చేయరో అప్పటి వరకు అది అలా ముద్ర కొట్టినట్టు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా హల్లెలూయా. వందనం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈరోజు వాక్యము బాగా నచ్చింది? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరుస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఇంకా మీ బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా.